అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది సమ్మర్ స్పెషల్ అయిన ఐస్ క్రీమ్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవడము. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తే పిల్లలకి ఐస్ క్రీమ్ కావాలనిపిస్తుంటుంది, ఇంట్లో ఉంటుంటారు కదా. అట్లా అందుకోసం మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. ఈజీగా తయారు చేసుకోవడం అంటే మనకి ఇంగ్రీడియంట్స్ కూడా అందులో వేసేటివన్నీ కూడా ఈజీగా దొరికేటివి. అంటే ఫ్రెష్ క్రీము ఇట్లాంటివి వేయకుండా తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం చూపిస్తున్నా. ఇక్కడ 1/2 లీటర్వి 2 ప్యాకెట్స్. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేయాలంటే ఫుల్ క్రీమ్ తీసుకోవాలి. పాలు ఫుల్ క్రీమ్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది క్రీమీ అవుతుంది. ఫుల్ క్రీమ్లో కొంచెం క్రీమీగా ఉంటాయి అన్నమాట, ఆ పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి. అయితే ఈ పాలు ఫస్ట్ కాగబెట్టుకోవాలి. దీంట్లో నుంచి అవి వేడి కాకముందే ఒక పెద్ద స్పూన్ అంతా కొంచెం పాలు తీసుకొని పక్కకు పెడుతున్నా. అయితే ఇంకా తర్వాత ఇప్పుడు ఇక్కడ చక్కెర వేసుకోవాలంటే దీనికి 1/2 లీటర్ మిల్క్కి ఒక 3 స్పూన్స్, అంటే ఇక్కడ 2 ప్యాకెట్స్ ఉన్నాయి 1/2 లీటర్వి కాబట్టి ఒక 6 స్పూన్స్ షుగర్ వేస్తున్నా. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేస్తాను. ఇక్కడ పాలు మంచిగా కాగిన తర్వాత కొంచెం ఫస్ట్ మరగాలన్నమాట. తర్వాత మనం తీసి పెట్టుకున్న చక్కెర వేసుకోవాలి. ఆ తీసి పెట్టుకున్న చక్కెర ఇప్పుడే వేయొద్దు, పాలు మంచిగా మరిగిన తర్వాత వేద్దాము. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ కోసము మనము ఇక్కడ పాలు తీసి పెట్టుకున్నాం కదా, పాలు కాగకముందే అంటే చల్లటి పాలల్లో అనమాట, కాగబెట్టుకున్న పాలైనా సరే కొంచెం చల్లటి పాలల్లో వేసుకోవాలి. ఇక్కడ మనకి కస్టర్డ్ పౌడర్ ఇంకా కార్న్ఫ్లవర్ రెండు కూడా వాడుతున్నాము. మీ దగ్గర ఏదైనా ఒకటే ఉంటే దాన్ని 4 స్పూన్స్ వేసుకోండి, లేదంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అది ఒక కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్, కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. మన మామూలుగా టీ స్పూన్స్ ఉంటాయి కదా, అట్లా ఆ స్పూన్తో ఒక 2 స్పూన్స్, అది ఒక 2 స్పూన్స్, ఇది రెండు వేసుకోవాలి. ఇదంతా పాలల్లో మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ పాలు మరిగినాయి. పాలు కొంచెం మరిగిన తర్వాత చక్కెర తీసి పెట్టుకున్నాం కదా, ఈ చక్కెర వేసుకొని మళ్ళీ మరిగించుకోవాలి. కొద్దిగా చిక్కబడాలన్నమాట పాలు. కొంచెం చిక్కబడిన తర్వాత మళ్ళీ ఆ కస్టర్డ్ పౌడరు కార్న్ఫ్లవర్ కలుపుకున్నది వేసుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకోవాల్సింది ఉంటుంది. ఈ పాలు మరుగుతున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు మంచిగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటాయి. ఇక్కడ మనకి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలంటే పెద్ద పని ఎక్కువ ఏమి ఉండదు, కాకపోతే అవి పాలు బాగా మసలాలి, చిక్కగా కావాలి, అదొకటే పని. అందుకోసం ఈ లోపల మనం వేరే పని చేసుకోవచ్చు. ఇక్కడ నేను పక్కన టీ పెట్టుకున్నా. ఇప్పుడు ఆ టీ అయ్యి మనం టీ తాగే లోపల ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం అనేది అయిపోతుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ ఈ పాలు మరిగిన తర్వాత మనము ఆల్రెడీ కార్న్ఫ్లవర్ ఇంకా కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో, అది వేసేసుకొని ఇప్పుడు మంచిగా ఉడికించుకోవాలన్నమాట. చిక్కబడాలి బాగా ఇవంతా పాలు. అయితే ఇంతకుముందు షుగర్ వేసుకున్నాం కదా 6 స్పూన్స్. కొంచెం టేస్ట్ చేస్తే కొద్దిగా ఎట్లా అంటే కొద్దిగా షుగర్ తక్కువ అనిపిస్తుంది, ఒక 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అయితే మామూలుగా నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ వేసుకోండి. అంటే టోటల్గా నాకైతే ఈ 2 పాల ప్యాకెట్లకి అంటే 1 లీటర్ మిల్క్కి ఒక 7 టీ స్పూన్స్ షుగర్ సరిపోయింది. కొంచెం షుగర్ ఎక్కువ, స్వీట్ ఎక్కువ ఉండాలి ఐస్ క్రీమ్ అనుకునే వాళ్ళు 8 స్పూన్స్ వేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే ఇట్లా షుగర్ సరిపోకపోతే తర్వాత వేసుకున్నా మనకి ఆ షుగర్ ఇందులో కలిసిపోతుంది పాలల్లో. అట్లా ఇంకా ఇప్పుడు మంచిగా ఇదంతా కూడా బాగా చిక్కబడే వరకు బాగా మసలబెట్టుకోవాలి. చాలామంది ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం కష్టం అంటుంటారు కదా, ఏం కష్టం కాదు. కుల్ఫీ తయారు చేసుకోవడం కూడా ఉంది మన ఛానల్లో. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాలంతా కూడా మరిగి ఇట్లా కొంచెం చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది చల్లారాలి, ఫ్యాన్ కింద పెట్టి ఇది చల్లార్చిన తర్వాత ఇంకా ఏదన్నా ఒక బాక్స్ లాంటి దాంట్లో వేసుకోవాలి. అయితే ఇది చల్లారిన తర్వాత మామూలుగా అయితే ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటారు. ఫ్రెష్ క్రీమ్కి బదులుగా ఇంట్లోనే మీగడ ఉంటుంది కదా మనకి, ఆ మీగడ వేసుకుంటే మనకి ఫ్రెష్ క్రీమ్ లాగా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇట్లా మీగడ నేను ఈ ఐస్ క్రీమ్ చేస్తాను అనుకునే కంటే ఒక 3-4 డేస్ ముందు నుంచి మీగడ తీసి పెట్టుకొని ఇది స్టోర్ చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. మామూలుగా అయితే మీగడ మా ఇంట్లో నేను ఎక్కువ శాండ్విచ్ చేస్తూ ఉంటాను, మీగడతో శాండ్విచ్. అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి.
మిగడతో శాండ్విచ్ అనేసరికి అందరూ అది చప్పగా ఉంటుంది అనుకుంటారు కదా, బాగా స్పైసీగా ఉండే శాండ్విచే. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లా మీగడని ఇంకా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మామూలుగా ఫుల్ క్రీమ్ పాలు తీసుకునే వాళ్ళకైతే మీగడ బాగా వస్తుంది, లేదంటే బర్రె పాలు తీసుకునే వాళ్ళకి కూడా మీగడ బాగా వస్తుంది. చూసుకొని మీరు మీగడని రెడీ పెట్టుకోండి. తర్వాత ఇది చల్లారింది ఇప్పుడు ఈ పాలది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. క్రీమీగా రావాలంటే బాగా గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకున్న, ఇంకా ఇప్పుడు ఈ మీగడ తీసి పెట్టుకున్నాం కదా, ఆ మీగడ కూడా దీంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇంకా దీంట్లోకి ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ రావాలి అంటే ఇది వెనిల్లా ఐస్ క్రీమ్ చేస్తున్నా నేను. వెనిల్లా ఫ్లేవర్ వేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కూడా వెనిల్లా ఫ్లేవర్ వేసుకున్నా. ఇప్పుడు ఈ వెనిల్లా ఎసెన్స్ అనేది ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఏం అవసరం ఉండదు. ఈ వెనిల్లా ఎసెన్స్ కానీ కార్న్ఫ్లవర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ మీరు ఒక్కసారి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అదొక 1-2 ఇయర్స్ వరకు ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అప్పటి వరకు వాడుకోవచ్చు. మనం ఈలోపు చాలాసార్లు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వాటిల్లో కూడా వాడుకోవచ్చు, కేక్లో వాటిల్లో. ఇంకా తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 3-4 అవర్స్లో అది మనకి మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట, ఐస్ క్రీమ్ లాగా. అయితే మనకి ఐస్ క్రీమ్ అనేది బయట ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా రావాలంటే దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, బాగా క్రీమీగా వస్తుంది. అందుకోసము మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజర్లో పెడతాం కదా, అప్పుడు మీకు నచ్చిన బాక్స్లో వేసి పెట్టుకోండి. అంటే స్క్వేర్ షేప్లో కానీ అట్లా ఉంటే కట్ చేసి మనం ఐస్ క్రీమ్ పీసెస్ లాగా తినొచ్చు. లేదు మీకు కోన్ లాగా కావాలి, ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవచ్చు గ్లాస్లో పోసుకొని. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఒక బాక్స్లో, అంటే ఆల్రెడీ మేము ఎప్పుడో ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టుకున్నాం అనమాట, ఆ బాక్స్ ఉంటే దాంట్లో పోసి పెడుతున్నా. మీరు గ్లాస్ది కానీ ప్లాస్టిక్ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పైనుంచి కాజు బాదాం పిస్తా సన్నగా కట్ చేసి వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. అంటే డ్రై ఫ్రూట్స్ మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి వేసుకోండి. అట్లా నేను అవి సన్నగా కట్ చేస్తున్నా. మీ ఇంట్లో నట్స్ అట్లా ఇష్టం ఉండదు ఐస్ క్రీమ్లు అనుకున్న వాళ్ళు టోటల్గా అది వేసుకోవాలని ఏం లేదు, స్కిప్ చేసేయండి. ఇట్లా పైనుంచి వేసేసుకొని ఇంకా అంటే మనం డీ ఫ్రీజర్లో పెడతాం కదా, కొంచెం పైనుంచి నీళ్ళు ఏమన్నా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా అంటే మాయిస్ట్ లాగా వస్తుంది కదా, అందుకోసం పైన ఒక సిల్వర్ ఫాయిల్ కవర్ అనమాట, ఆ కవర్ పెడుతున్నా. అట్లా పెట్టేసి ఇంకా డీ ఫ్రీజర్లో పెట్టేసి ఒక 6 to 7 అవర్స్ వదిలేద్దాము. తర్వాత మనకి ఐస్ క్రీమ్ తయారవుతుంది. ఒక 7 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీస్తున్నా, ఎట్లా అయ్యిందో చూద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇది గట్టిగా అయ్యింది. అయితే ఒక 5 minutes అట్లా పక్కకు పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకో మా పిల్లలు అయితే ఈ ఐస్ క్రీమ్లో హర్షీస్ వేసుకొని తింటున్నారు. అట్లా మీకు నచ్చినట్టుగా చేసుకోండి. మా అబ్బాయి అయితే వీడియోకి కనబడడానికి సిగ్గుపడతాడు, కనబడనని చెప్తున్నాడు. ఇంకా మన సమ్మర్ స్పెషల్ రెసిపీస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ కనబడుతున్నాయి కూడా లింక్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.